6 ఏళ్ల క్రితం కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీని మళ్లీ పాత గ్రామ పంచాయతీలో విలీనం చేస్తామంటూ అధికారులు గ్రామసభ నిర్వహించడంపై తండావాసులు ఎదురుతిరిగారు. అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక రాజకీయంగా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పత్తినాయక్ తండాలో సుమారు 1000కి పైగా జనాభా ఉండడంతో అమీనాబాద్ నుంచి వేరు చేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు మళ్లీ పాత గ్రామ పంచాయతీలో విలీనం చేసేందుకు యత్నించగా తండావాసులు ఏకమై అధికారులను కాంగ్రెస్ నాయకులను నిలదీశారు. పత్తినాయక్ తండాను యథావిధిగా పంచాయతీగానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. మళ్లీ విలీనం చేస్తామంటే ఊరుకునే పరిస్థితి లేదని హెచ్చరించారు. మా గ్రామాన్ని గత 6 సంవత్సరాల క్రితం 2018లో నూతన గ్రామ పంచాయతీలు చేయడం వలన మా అభివృద్ధిని గత ప్రభుత్వం గుర్తించి గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయడం జరిగింది. అట్టి గ్రామ పంచాయతీ ఈ 6 సంవత్సరాలు అభివృద్ధిని నోచుకొని ముందుకెళ్లడం కొంతమంది రాజకీయ దుర్దూషకులకు ఇష్టం లేక గిరిజన భూములను లాక్కోవడం కోసం ఈ రాజకీయ కోణంలో మా గ్రామాన్ని అమీనాబాద్ గ్రామ పంచాయతీలో మర్జీ చేయడం కోసం రాజకీయ కుట్రలు చేస్తున్నారు. ఇట్టి రాజకీయ కుట్రల్ని మేము ఎలా తిప్పికొట్టాలో మాకు కూడా తెలుసు. ఇలాంటి మానుకొని మా తండవాసులకి ఏదన్నా మంచి పనులు చేసి మా అభివృద్ధిని, మా గిరిజన అభివృద్ధిని కొంచెం ముందు తీసుకెళ్లాలని మనవి చేసుకుంటున్నాం. గౌరవనీయులైన కేసీఆర్ గారు మాకు కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడం జరిగింది. మా తండాలో మా రాజ్యం ఉండాలని కొత్త గ్రామ పంచాయతీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మా నియోజకవర్గంలో చాలా మంది సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మా గోర్ సమాజంలో ఎదగడం చూసి కొంతమంది ఓర్వలేక మమ్మల్ని రాజకీయంగా తొక్కాలని మా గ్రామ పంచాయతీని వెళ్లి అమీనాబాద్లో కలపాలని చూస్తున్నారు. దయచేసి మమ్మల్ని కలపకండి. మా రాజ్యం మాకుండాలి, మా తండం మాకుండాలి. మా పాపులేషన్స్ 1050 మంది జనాభా ఉన్నారు. మాకు ప్రభుత్వం నుంచి వచ్చిన పొలాలు, పథకాలు ఏది వచ్చినా నర్సరీ కానీ, విలేజ్ పార్కు కానీ, శ్మశాన వాటికలు కానీ అన్నీ మేము ప్రభుత్వం ఇచ్చినా కట్టుబడి చేసినాం. మాది మాకు ఉన్నది. మా పత్తినాయక్ తండాన్ని తీసుకుపోయి అమీనాబాద్ గ్రామంలో కలపాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో దయచేసి ఈ ఆలోచన రాకుండా మా గ్రామ పంచాయతీ మాకుండేది చేయండి. దయచేసి దీనిలో ఏ రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ తండను గుర్తించి తండను వేడిగా ఉండేటట్టు చేయండి తప్ప కలపాలనే ఆలోచన రాకుండా మీకు అందరికీ దండం పెట్టి చెప్తున్నాయ్యా.